డబ్బు పెరిగింది అంటే ఇంట్లో జ్ఞానికి నీ పదధ్యానం ఆభరణంబు. కాస్త ఇంట్లో డబ్బు పెరుగుతుంది అంటే ఆ డబ్బు వల్ల భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరూ చెడిపోకుండా ఉండాలి అంటే పొద్దున్న సాయంత్రం కూర్చొని దైవధ్యానం చెయ్యాలి. ఆ దైవధ్యానం వల్ల మనస్సు బాగుపడుతుంది, మంచి మార్గంలోకి ఎడుతుంది. తప్పు చెయ్యం మనం. ఈ డబ్బు మనకి ఎన్ని కోట్లున్నా దీనికి మనం ట్రస్టీ ధర్మకర్తలం. గాంధీ గారు చెప్పినట్టే ధర్మకర్తలం. ఇది మనం అనుభవించేది మనం అనుభవిస్తాం, మిగిలింది ఊళ్ళో పేదవాళ్ళు బోడంతమంది ఉన్నారు, ఏం చేయగలమో చూద్దాం అనే ఆలోచనలో ధనవంతుడైన వాడు ఉండాలి. అప్పుడు పేదరికం ఎందుకు ఉంటుందండి? ఆ దాన ధర్మాలు చేయాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, నీ కాస్త డబ్బు పెరిగింది, ముందు ఉన్న డబ్బు దానం చేయి. హస్తమునకొని దానం ఆభరణం. ఆ పైన కాస్త జ్ఞానం పెరిగిందనుకోండి, నీ పదధ్యానం ఆభరణంబు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి పదధ్యానం ఉదయం అరగంట సాయంత్రం అరగంట సమయం పెట్టుకుని చెయ్యాలి.